హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీరు రుచులు. ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన కలాకండ్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కలాకండ్ని నార్మల్గా పాలను బాగా మరిగించి ప్రిపేర్ చేస్తారు, కానీ నేను ఈరోజు పన్నీర్ని యూస్ చేసి కలాకండ్ ఎలా చేయాలో చూపిస్తానండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా మందంగా ఉండే ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ అండ్ 500 ml చిక్కని ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ ఆవు పాలని వాడుతున్నాను. పాలని అడుగంటకుండా కలుపుతూ బాగా మరిగించుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చాక ఇందులోకి 200 గ్రామ్స్ పన్నీర్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న పన్నీర్నైనా వాడుకోవచ్చు. పన్నీర్ వేసి బాగా కలుపుతూ పన్నీర్ని కుక్ చేసుకోవాలి. మనం పాలతో ఏ స్వీట్ చేసినా, రస్మలై కానివ్వండి, కలాకండ్ కానివ్వండి, ఏ స్వీట్ చేసేటప్పుడైనా ప్యాన్కి సైడ్కి అంటుకున్న పాలని స్క్రేప్ చేస్తూ పాలల్లో వేస్తూ కుక్ చేసుకుంటే కనుక మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుందండి. అలాగే సైడ్కి మాడిపోకుండా కూడా ఉంటుంది. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు కాస్త సగం అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. చూడండి, పాలు బాగా మరిగి సగం అయ్యి ఈ మిక్స్చర్ కాస్త దగ్గర పడ్డాక ఇందులోకి 1 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కప్ కండెన్స్డ్ మిల్క్ అయితే ఈ క్వాంటిటీకి మైల్డ్గా ఉండి స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే ఇంకో 1/4 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇంత క్రీమీ టెక్స్చర్ అయితే రాదండి. రవ్వగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తే కలాకండ్ టెక్స్చర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటాయండి. మీకు కుదిరితే కండెన్స్డ్ మిల్క్నే వాడుకోవడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ మిల్క్ పౌడర్తో చేసిన హోమ్మేడ్ కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. ఇందులోకి చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. ఏ స్వీట్లోకైనా చిటికెడు ఉప్పు వేసుకుంటే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీకు ఇన్స్టెంట్ కండెన్స్డ్ మిల్క్ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది. మీరు చూడకపోతే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చూడండి, కలాకండ్ అనేది కొద్దిగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడేటప్పుడు మీకు కావాలంటే 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. నెయ్యిని మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, 1 టీ స్పూన్ సరిపోతుంది. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కలాకండ్ మిక్చర్ని బటర్ పేపర్తో లైనప్ చేసుకున్న మౌల్డ్లోకి తీసుకోవాలి. మీ దగ్గర స్క్వేర్ షేప్ మౌల్డ్ కనుక ఉంటే అదే వాడుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే A4 సైజ్ షీట్ ఉంటుంది కదా, దాన్ని మౌల్డ్ సైజ్లోకి కట్ చేసుకొని ఫస్ట్ మౌల్డ్కి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి కట్ చేసుకున్న పేపర్ని వేసి మళ్ళీ దాని మీద గ్రీస్ చేసుకోవాలి. సేమ్ బటర్ పేపర్లా యూజ్ అవుతుంది. ఇప్పుడు కలాకండ్ మిక్చర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత డిమౌల్డ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. సిల్వర్ లీఫ్ పెట్టుకుంటే ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ పిస్తాతో మాత్రమే గార్నిష్ చేస్తున్నాను. మీరు బటర్ పేపర్ వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ని చల్లుకొని దాని మీద కలాకండ్ మిక్చర్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను మర్చిపోయాను, అందుకే పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే కలాకండ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇంత ఫ్రెష్ కలాకండ్ బయట అన్ని ప్లేసెస్లో దొరకదు కాబట్టి ఇలా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. కొంచెం ఓపిక ఉండాలి, కానీ ట్రై చేస్తారు కదా మరి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.